మరి బుక్స్ లో చాలా మటుకు మీకు పర్యావరణం గురించి చాలా లెసన్స్ ఉన్నాయి, మేము మీ బుక్స్ అన్ని చదవడం జరిగింది. కానీ ఉట్టిగా బుక్ చదివితే పర్యావరణంలో మార్పు వస్తుందా? మీరు చెప్పండి, రాదు కదా. మనం వాటర్ హార్వెస్టింగ్ పిట్ తీస్తే వర్షం పడే నీళ్ళు అందులో పోతే పర్యావరణం మారుతుంది. కానీ వాటర్ హార్వెస్టింగ్ పిట్ ఎట్లా తీయాలా, ఏం చేయాలని మనం లక్ష సార్లు చదివినా ఏం ఉపయోగం లేదు. అందుకని పిల్లలు అంటే ఒక్క పాఠశాలలో ఒక్క కార్యక్రమం నిర్వహిస్తే దాదాపు 200-300 మంది పిల్లల మైండ్లలో ఆలోచన అనేది మనం క్రియేట్ చేయగలుగుతామనే ఉద్దేశంతో ఈ కార్యక్రమాన్ని పాఠశాలల ద్వారా మీ ద్వారా నిర్వహించడం జరుగుతుంది. మరి ఈ రోజు ఇక్కడ కూర్చున్న విద్యార్థులందరికీ బహుశా ఈ ప్రోగ్రాం ఎందుకు పెట్టారు ఏంటి అని పూర్తి అవగాహన లేకపోవచ్చు. మరి అందరు దయచేసి వినండి, ఇది CJR కోసం చేస్తున్న ప్రోగ్రాం కాదు, ఇది మీ భవిష్యత్తు కోసం మీరే చేసుకుంటున్నటువంటి కార్యక్రమం. దీన్ని దృష్టిలో పెట్టుకొని మీరు అందరూ ఏవైతే మీకు ఈ కార్యక్రమం ద్వారా చేయాలని కొన్ని యాక్టివిటీస్ ఇచ్చారో దాంట్లో మనస్ఫూర్తిగా భాగస్వాములై ఏదో వంతుకు వాళ్ళు చెప్పారు కదా మేము చేశామని కాకుండా మీరందరూ మనస్ఫూర్తిగా భాగస్వాములై చేసినప్పుడు తప్పనిసరిగా మీ భవిష్యత్తు బాగుంటుంది. ఇంతగా ఉండాలి మీరు చెప్పండి, ఉంటుంది కదా. మరి అలాంటి ఒక ప్రయత్నమే CJR చేస్తూ ఉంది.